యావరేజ్గా ఒక ఏరోప్లేన్ అనేది దాదాపు 41,000 కిలోలు ఉంటుంది. అంత వెయిట్ ఉన్న ఏరోప్లేన్స్ టైర్స్ అనేవి భూమికి తాకినప్పుడు ఆ టైర్స్ ఎందుకు పగిలిపోవు, అంత స్ట్రాంగ్గా ఎలా ఉండగలుగుతున్నాయి ఆ టైర్స్? అసలు ఆ టైర్స్ని వేడితో తయారు చేస్తారో ఇప్పుడు అండి. నార్మల్గా ఒక ఏరోప్లేన్ తయారు చేయడానికి వాడే టైర్స్లో సింథటిక్ రబ్బర్ కాంపౌండ్స్ వాడతారు, అలానే అల్యూమినియం, స్టీల్, నైలాన్ అండ్ ఆర్మిడ్ ఫ్యాబ్రిక్స్ ని కూడా వాడతారు. సో ఇవన్నీ వాడిన తర్వాత ఆ టైర్లను తయారు చేస్తారు. యావరేజ్గా ఒక ఏరోప్లేన్ టైర్ అనేది నార్మల్ కార్ టైర్ కన్నా 6 టైమ్స్ పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్రక్ టైర్ కన్నా దాదాపు 2 టైమ్స్ పెద్దగా ఉంటుంది ఈ ఏరోప్లేన్ టైర్స్. అయితే ఈ ఏరోప్లేన్ టైర్స్ తయారైన తర్వాత వాటిలో నార్మల్ ఎయిర్ నింపరు, అందులో నైట్రోజన్ గ్యాస్ నింపుతారు. ఎందుకంటే నైట్రోజన్ గ్యాస్ అనేది ఇనర్ట్ గ్యాస్. ఈ గ్యాస్ అనేది హై టెంపరేచర్ ని అండ్ హై ప్రెషర్ ని తట్టుకుంటుంది. అలా తట్టుకోవడం వల్ల అందులో నైట్రోజన్ గ్యాస్ ని నింపుతారు. అయితే ఎప్పుడైతే ఒక ప్లేన్ గాల్లో నుండి ఎయిర్పోర్ట్ దగ్గరికి ల్యాండ్ అవుతుందో అలా ల్యాండ్ అయ్యే టైంలో ఆ టైర్స్ మీద దాదాపు 38 టన్నుల ప్రెషర్ అనేది పడుతుంది. అంత ప్రెషర్ ని కూడా ఈ టైర్స్ అనేవి తట్టుకుంటాయి అండ్ అంత స్ట్రాంగ్ గా ఉంటాయి ఈ టైర్స్.